అందరికీ చెప్పాం. మరి ఎందుకు మళ్ళీ ట్రంప్ అదే మాట మాట్లాడుతున్నాడు? భారతదేశ సవరిన్ స్పేస్లోకి, భారతదేశ స్ట్రాటజిక్ అటానమీలోకి ట్రంప్ ఎంటర్ అవుతున్నాడు. పాకిస్తాన్ డే 1 నుంచి అమెరికా మిలిటరీ కూటమిలో భాగం. మీరు ఇప్పుడు ట్రంప్ చేసిన దాన్ని మీకు కార్గిల్ యుద్ధ సమయంలో మీకు బిల్ క్లింటన్ దగ్గరికి కూడా అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ వెళ్ళాడు. ఈయన అన్ననే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు నాకు గుర్తున్నంత వరకు. నవాజ్ షరీఫ్ వెళితే బిల్ క్లింటన్ దగ్గరికి వెళ్ళి ఇది కార్గిల్ యుద్ధము చాలా ప్రమాదకర స్థాయికి చేరింది, మీరు ఇంటర్వ్యూని అయి ఇండియాకు కూడా చెప్పి ఆపించండి అని వెళ్తే అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఏమన్నాడు? మొదలు నీవు చొరబాటు ఆపు, ఫస్ట్ గో అండ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అన్నాడు. గో అండ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అన్నాక నవాజ్ షరీఫ్ వెనక్కి వచ్చి తోకముడిచాడు. అప్పుడు కార్గిల్ యుద్ధం ఆగింది. కానీ ట్రంప్ ఇవాళ ఏం చెప్తున్నాడు? 2 గ్రేట్ నేషన్స్, 2 గ్రేట్ లీడర్స్, నేను ట్రేడ్ చేయాలని బెదిరించినా ఊరుకున్నారు, డిన్నర్కు కూర్చుందామంటున్నాడు. ఎంత తేడా చూడండి. సో ట్రంప్ చెప్పాల్సిందే పాకిస్తాన్ ఆయన దగ్గర వెళ్ళినప్పుడు, స్టాప్ దట్ నాన్ సెన్స్, ఆ టెర్రరిజాన్ని మొదలాపు అని. ట్రంప్ ఏదో టెర్రరిజానికి వ్యతిరేకం, పాకిస్తాన్ విషయంలో చాలా గట్టిగా ఉంటారు అని చెప్పారు కదా ఇప్పటిదాకా. విచిత్రం ఏంటంటే ఈ ట్రంప్కు ఓవర్సీస్ భారతీయ జనతా పార్టీ పనిచేసింది. అమెరికాలో ఉన్న బీజేపీ విభాగము ఓపెన్గా ట్రంప్ క్యాంపెయిన్ చేసింది. ట్రంప్ గెలవాలని బీజేపీ నాయకులు కోరుకున్నారు. అనేకదాళ్ళు మై ఫ్రెండ్ అని నరేంద్ర మోడీ సంబోధించాడు అనేక సార్లు. సంబోధించిన డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అనుకుంటే ట్రంప్కు ఉపయోగపడేలా హౌడీ మోడీ, కేంచో ట్రంప్ ఈవెంట్లు జరిపారు 2020లో. మరి ఇది చేసినా కూడా ట్రంప్ ఏమిచ్చాడు మనకు? ట్రంప్ ఏమిచ్చాడు? క్లియర్గా పాకిస్తాన్ను మన సరసన కూర్చుండబెట్టి భారతదేశం లాంటి ఒక గొప్ప దేశానికి అర్ధసింహాసనం ఇచ్చాడు పాకిస్తాన్. తర్వాత కాశ్మీర్ పైన మీడియేషన్ అంటున్నాడు. ఆఖరికి మనల్ని అవమానించే రీతిలో ట్రేడ్. పాకిస్తాన్ లాంటి దేశం IMF బెయిల్అవుట్ కొరకు అమెరికా కాళ్ళు పట్టుకోవచ్చు. $1 బిలియన్ తీస్తే మన ఇండియాలో $1 బిలియన్ మన అంబానీ అదాని అడిగితే చెక్ రాసిస్తారు. ఇండియా ఇస్ సచ్ ఎ బిగ్ ఎకానమీ. సో అమెరికా ఏమనుకుంటుంది? అసలు $1 బిలియన్ కొరకు మన అసలు IMF బెయిల్అవుట్ $1 బిలియన్, మన ట్రేడ్ ఎంత ఉంటుంది? ఫ్యూ $1 మిలియన్ కొరకు ఇండియా తన సావరిటీని వదులుకుంటుందా? తన సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతుందా? మరి ట్రంప్ అంటున్నాడు కదా ట్రేడ్ వెపన్ ఉపయోగించిన దాంతో భయపడ్డానని. సో అబ్సల్యూట్లీ ట్రంప్ వైఖరి ఇండియాను అవమానించే రీతిలో ఉంది, ఇండియాకు వ్యతిరేకంగా ఉంది. అన్ఫార్చునేట్లీ భారత ప్రభుత్వము దిగువ స్థాయిలో క్లారిఫికేషన్ ఇవ్వడం కాదు, ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ట్రంప్కు అర్థమయ్యే భాషలో చెప్పాలి. ట్రంప్కు అర్థమయ్యే భాష చెప్తే తప్ప ట్రంప్ వినడు. ట్రంప్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ వీక్నెస్ చెప్తే వినడు, ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ చెప్తే వింటాడు. ఉదాహరణ చైనా జింపింగ్ లైట్ తీసుకున్న ట్రంప్ను. ఏమైంది? ట్రంప్ బేరానికి వచ్చాడు కదా, ఇప్పుడు మొత్తం టారిఫ్లను 245% నుంచి 30% పడిపోయినాయి. ఎట్లయినాయి? సో లెట్ us స్పీక్. ఎస్, నీ F-35 అవసరం లేదు మాకు, నువ్వు పాకిస్తాన్కి F-16 ఇస్తే మాకు F-35 అవసరం లేదు. ఎందుకు కొనాలి మనం F-35? పాకిస్తాన్కి F-16 ఇచ్చినప్పుడు నీకు కొనం, నువ్వు మాకొక్కరికి ఇస్తే కొంటాం. ఇప్పుడు రష్యా S-400 ఎయిర్ డిఫెన్స్ మనకి ఇచ్చింది, పాకిస్తాన్కి ఇవ్వలే కదా, ఇస్తే మనం కొనకూడదు. సింపుల్ యాజ్ దాట్. సో అందువల్ల మనం చెప్పాలి కదా అమెరికాకు. అన్ఫార్చునేట్లీ మన నాయకత్వం ఆ స్థాయిలో ట్రంప్కు సూటిగా సమాధానం ఇప్పటివరకు చెప్పలేదు. అది ఒక్కటే ఆందోళన కలిగించేది. భారతదేశం తన స్ట్రాటజిక్ అటానమీని, తన ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని డైల్యూట్ చేస్తుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అది ఖచ్చితంగా ప్రమాదకరం. అది భారతదేశానికి నష్టం. అమెరికా అధ్యక్షుడు ట్రంపే కాదు, అమెరికాతో ఆశపడి అమెరికా సహకారం పైన ఆధారపడితే ఏం జరుగుతుందో ఉక్రెయిన్ అనుభవం చెప్పింది కదా. నిజంగానే ఇఫ్ ఇట్ ఇస్ ఎ ట్రస్టెడ్ అలై, ఉక్రెయిన్ పరిస్థితి ఇలా ఉండదు కదా. అమెరికాకు ట్రస్టెడ్ అలై అయితే ఉక్రెయిన్ పరిస్థితి ఇలా ఎందుకుంటుంది? ఇవాళ 20% భూభాగం కోల్పోతుంది కదా. సో అమెరికా హ్యాస్ నో అలైస్. అమెరికా ప్రభుత్వానికి మిత్రులు ఉండరు, క్లయింట్స్ మాత్రమే, కస్టమర్లు మాత్రమే ఉంటారు. అందులో ట్రంప్ లెడ్ అమెరికాకు మీకు ట్రస్టెడ్ అలైస్, నమ్మదగ్గ మిత్రులు ఎవరు ఉండరు, నమ్మదగ్గర కస్టమర్లు కూడా ఉండరు. ఆ టైంకు నువ్వు క్లయింట్ అండ్ సేల్స్మెన్ రిలేషన్షిప్ అంతే. నువ్వు F-35 కొంటే ఫ్రెండ్, F-35 కొనకపోతే ఫ్రెండ్ కాదు. పాకిస్తాన్ ఎందుకు ఫ్రెండ్? పాకిస్తాన్ ఎందుకు గ్రేట్ నేషన్? అమెరికా తయారు చేసేటువంటి ఆయుధాలన్నీ పాకిస్తానే కొంటుంది కదా, అందుకనికే ఫ్రెండ్. మరి ఫ్రెండ్ కాకుండా ఎక్కడ పోతారు? నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెడ్ల. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు.
పాక్పై భారత్ చేసిన దాడిలో కిరాణా హిల్స్లో ఉన్న అణుస్థావరాలపై దాడి జరిగిందని, అక్కడ అణుస్థావరాలకు నష్టం కలిగిందని, సో